ఆంధ్ర బులెటిన్ చూద్దాం. ఆంధ్ర పత్రికల్లో ముందుగా ఈనాడు ఏపీ చూద్దాం. జత్వాని అక్రమ అరెస్ట్ కేసులో ముగ్గురు ఐపీఎస్లపై వేటు. సీతారామాంజనేయులు, కాంతిరాణా తాత, విశాల్ గున్ని సస్పెన్షన్. నటికి అరెస్టు నాటికి సీఎంఓలోనే వ్యూహరచన. ఎఫ్ఐఆర్కు ముందే అరెస్టుకు ఆదేశించిన పిఎస్ఆర్. విమాన టికెట్లు కొని ముంబై పంపిన కాంతిరాణా. దర్యాప్తులో ప్రాథమిక సూత్రాలు విస్మరించిన గున్ని. డీజీపీ సమగ్ర నివేదిక. ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి. సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని ముగ్గురు ఐపీఎస్ని ఒక రాష్ట్రంలో సస్పెండ్ చేయటం నాకు తెలిసి చరిత్రలో మొదటిసారి. ఇది హడావిడిగా ఇదంతా కేసు జరిగింది. మరి దీని వెనక ఏముంది? ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, రాష్ట్రంలో జరిగిన స్కాములు ఎన్నో ఉన్నాయి, స్కీములు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి కాకుండా యంత్రాంగం మొత్తం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అర్జెంటుగా ఈ ఐపీఎస్ఎల్ని దోషులుగా ప్రూవ్ చేసి వీళ్ళని సస్పెండ్ చేయాలి. అప్పుడెప్పుడో జరిగిన దిశ కేసుకి ఇంతవరకు ఇది లేదు. మొన్న ఉప ముఖ్యమంత్రి ఎలక్షన్ ప్రచారంలో ఏం చెప్పేవాడు? 30,000 అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పాడు. వాళ్ళు ఏడొచ్చారు ఇంతవరకు? 100 రోజులు అవుతుంది సార్ మీరు అధికారంలోకి వచ్చి. 100 రోజులు పూర్తయింది మీరు అధికారంలోకి వచ్చి. మీరు చెప్పిన ఏది బయటికి రాలా. 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అని చెప్పి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం అయ్యా, నీ చేతిలో అన్ని పవర్స్ ఉంటాయి, ఏది ఎక్కడ తీసుకురాలా? ఇప్పుడు ముంబైలో ఎక్కడో ఒక నటికి అన్యాయం జరిగింది. అది కూడా ఎప్పుడు? ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అన్యాయం జరిగిందని రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ మొత్తం ఉరుకులు పరుగుల మీద వెళ్ళి ఆమెను తీసుకొచ్చి ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ చేసి ఇంత ఫాస్ట్గా దానికి ఒక కొలిక్కి తీసుకొచ్చారు. మరి రాష్ట్రంలో తప్పిపోయిన 30,000 మంది ఆడపిల్లలు ఏరి? వాళ్ళు ఎక్కడా? వాళ్ళని తెచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారా? వాళ్ళు అవసరం లేదు అనుకున్నారా? అంటే ఇప్పుడు మీ ఇంటెన్షన్ కనబడుతుంది ఇక్కడ. గబగబా వాళ్ళ తీసుకొచ్చి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి జత్వానికి మీరు ఏదో న్యాయం చేద్దామని కాదు. ఈ ముగ్గురు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గతంలో జగన్ హయాంలో జగన్తో క్లోజ్గా ఉన్నారు, వీళ్ళని అరెస్ట్ చేయాలి, లేకపోతే వీళ్ళని సస్పెండ్ చేయాలి అనేదే మీ మోటివ్, మీ ఇంటెన్షన్. నిజంగా జత్వానికి న్యాయం చేయాలనుకుంటాం, మంచి పద్ధతే, మేము కాదంటలేదు. కానీ 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఆయన అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఎంతమంది అమ్మాయిలను తిరిగి తీసుకొచ్చాడు? మొన్న గుడ్ల వాళ్ళు ఏం చేశారు? సింపుల్ గా మూసేశారు. హోంమంత్రి ఒక మహిళ. గుడ్లవల్లేరు ఘటనలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆయన ఆఖరికి దాదాపు నెంబర్ 2 పొజిషన్ అని చెప్తారు ఆయన, సీఎం తర్వాత ఆయనే. లోకేష్ ఏమంటాడు? నలుగురు లవర్స్ మధ్య గొడవ ఇది అంటాడు. సింపుల్ గా రావట్లా. వాళ్ళ అదృష్టం ఏంటంటే అదే సమయంలో వరద వచ్చింది రాష్ట్రంలో, అందులో కొట్టుకుపోయింది, ఆ కేసు అటే పోయింది. ఇప్పుడు మీరు జత్వాని కేసులో ఇంత ఫాస్ట్ గా ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేసిన మీరు దిశ కేసు నిందితులను పట్టుకున్నారా? మీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, మిస్ అవుతున్నారు అని. మరి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందా? వాళ్ళకంటూ స్పెషల్గా ఏమన్నా ఒక ఫోర్స్ వేసారా? స్పెషల్గా ఒక టీం వేసారా? అది మాత్రం చేయలే. ఈ ముంబైలో జత్వాని కోసం మాత్రం 2 టీములు వేసారు. మొత్తం వ్యవస్థ మొత్తం పరిగెత్తిచ్చి ముగ్గురు ఐపీఎస్లు మీరు సస్పెండ్ చేశారు. ఇదే ఫాస్ట్ గా మిగతా విషయాల్లో కూడా ఉంటే బాగుంటది కదా. అంటే మీకు ఒక నటి అయితేనో లేకపోతే ఆ నటి వల్ల మీరు పక్క పార్టీ వాళ్ళ మీద బురజలో చండేనో మీకు హడావిడిగా కేసుని క్లియర్ చేస్తారు. సామాన్యులు అంటే మీకు కూడా పట్టట్లేదు. 100 రోజులు పూర్తయింది. ఇదిగో ఈయన ఏమంటాడు? సరే, నారాయణ ఏమంటాడు? అక్రమాల అంతు చూస్తాం, చెరువులు కాలువలు అక్రమ నిర్మాణాలు తొలగింపు ప్రత్యేక చట్టం, తెలంగాణలో హైడ్రా తరహాలో రాష్ట్రంలోని వ్యవస్థ, బుడమేరు వరదలపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ముఖాముఖిలో పారిశ్రామిక శాఖ మంత్రి నారాయణ గారు, మీరు ఇది చేస్తే ఫస్ట్ పడేయాల్సిన మీ ముఖ్యమంత్రిదే. అది తెలుసో లేదా మీకు? కృష్ణానదికి కొంచెం ఇంత వరద వచ్చినా ముందు మీ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకే నీళ్ళు వస్తున్నాయి. అది తెలుసా మీకు ఆ విషయం? పైగా ఆయన మున్సిపల్ శాఖ మంత్రి. హైడ్రా తీసుకురండి, మేము కాదంటలేదు. కానీ మీరు హైడ్రా తెచ్చితే మొదలు పెట్టాల్సింది మాత్రం బాబుతోటే 100%. పైపెచ్చు మీ హైడ్రా విజయవాడలో అవసరం కావచ్చు, కాదంటలేదు. హైడ్రా ఏదైనా అంటే అలాంటి వ్యవస్థ తీసుకొచ్చి మీరు చెరువుల్ని కబ్జా చేసిన వాటిని విజయవాడలో అవసరం కావచ్చు, ఆంధ్రాలో మిగతా జిల్లాల్లో అవసరం లేదండి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. అక్కడ మీరు అర్జెంటుగా కోల్చాల్సిన అవసరం లేదు.
హైదరాబాద్లో అంటే కూల్చాలి, ఎందుకంటే ఆక్రమించేశారు, వరదలు వెళ్తానికి దారి లేవు కాబట్టి హైదరాబాద్లో కావాలి. కానీ ఏపీలో సరే విజయవాడ వైజాగ్ లాంటి ప్రాంతాలకు అవసరం కావచ్చు, మిగతా చోట్లకి ఇంకా అవసరం లేదు. ఏపీలో ఇప్పటికి కూడా మనకి పల్లెలు గ్రామాలే ఎక్కువ. అలాంటి చోట్లకి మీరు వెళ్ళిపోయి హైడ్రా మేము కొత్తగా తీసుకొచ్చాము పడేస్తామంటే మాత్రం మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు, లాగి పెట్టి కొడతారు. ముందు మీరు హైడ్రా స్టార్ట్ చేస్తే ముందు మీ ముఖ్యమంత్రి ఇంటిని పడేసి తర్వాత మిగతా గురించి మాట్లాడడం. అంతే. 47 మంది డిఎస్పీల బదిలీ, వెయిటింగ్లో ఉన్న 20 మందికి పోస్టింగ్, 20 సబ్ డివిజన్లకు కొత్త ఎస్డిపిఓలు. ఇక గుంటూరు మిర్చి యార్డుకు అవినీతి వైరస్, 700 కోట్ల మార్కెట్ ఆదాయానికి గండి, వైకాపా నేతల అండతో ఇష్టారాజ్యంగా దోపిడీ. సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రాజరికానికి చెల్లు, సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోడియం రైలింగ్ వంటివన్నీ తొలగింపు. ఈ వార్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయినా ఇది చేస్తారైనా. దోమలపై డ్రోన్లతో సమరం, బ్లీచింగ్ ద్రావణం, ఎంఎల్ ఆయిల్ పిచికారి, వరద ప్రభావిత ప్రాంతాలు సహాయ చర్యలు, వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు. గతంలో ఆయన దోమలపై దండయాత్ర చేశాడు. టెక్నాలజీ వాడుతున్నాడు. గతంలో ఆయన దోమలపై దండయాత్ర చేశాడు. ఇప్పుడు వేల కోట్ల ఆదాయం అంచనా, ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం, పూర్తిగా ప్రైవేట్ దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం, 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన నివేదిక, ఇప్పటికే పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం, 18 జరిగే మంత్రివర్గ సమావేశం తుది నిర్ణయం. అది ఇప్పుడు ఏపీకి ఇది అర్జెంట్. చాలా తక్కువ ధరకు బియ్యం, తక్కువ ధరకు నూనె అన్నట్టు రేషన్ తక్కువ ధరకు ఇచ్చే కాకుండా అర్జెంటుగా ఇప్పుడు తక్కువ ధరకు మద్యం ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వానికి ఎంత తొందరగా మద్యం తీసుకొస్తే అంత తొందరగా వాళ్ళకి జన నాశనం అవుతారు కదా. ఇది వాళ్ళు కోరుకునేది. తక్కువ ధరకు రేషను ఇట్లాంటి ఇవ్వరు. అవును. ఇకనైనా కళ్ళు తెరవండి చంద్రబాబు, ప్రభుత్వ సంస్థలంటే అంత అపాసం ఎందుకు, మెడికల్ సీట్లను తిప్పి పంపడం ఏంటి, ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోండి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్వీట్. నిజంగా చంద్రబాబు నాయుడు గొప్పోళ్ళు, ఆయన విజన్ బాగుంటుంది అని చెప్తారు కానీ 11 మెడికల్ కళాశాలలు మాకు వద్దు అని చెప్పి తిప్పి పంపాడంటే ఘోరం. అది ఎంత ఘోరం, ఎంత దారుణం. అది ఇక్కడ మెడికల్ కాలేజీలు కావాలని నడుస్తున్నారు, అక్కడ వస్తాయంటే ఆయన వద్దని పంపించేస్తున్నాడు. ఎందుకంటే ఆ 11 వాటిల్లో 11 ప్రైవేట్ పెట్టచ్చు కదా, అది వాళ్ళ ప్లాన్. ప్రభుత్వం ఏం వద్దని చెప్పి పంపించేస్తే కార్పొరేట్ల కోసం ఇంత కొమ్ముగా వేయటం చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని చరిత్ర క్షమించదు. 11 మెడికల్ కళాశాలలు మీరు వద్దని పంపించేశారంటే ఎంతో మంది పేదలకు మెడిసిన్ చదువుకోవాలని ఎంతో మందికి ఎంత అవకాశం వస్తుంది. ఒక డ్రీమ్ ఉంటుంది పిల్లలు ఎంబీబీఎస్ చేయాలని. అసలు 11 పంపించడం ఏంటి? బొగ్గు కొరత కొత్తగా వచ్చిన సమస్య కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి నిలిచిన విషయం కేంద్ర దృష్టికి వచ్చింది. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఈ స్టీల్ ప్లాంట్ని ఒక దారి చేసేదాకా వీళ్ళు వదిలేట్లేరు. ఇక హర్యానా బీజేపీ సీఎం అభ్యర్థి రేసులో అనిల్ విజ్, బీజేపీ హైకమాండ్ ఆసక్తికరం, హర్యానా ఎన్నికలకు కౌంట్ డౌన్, త్రిముఖ పోరులో ఎవరికి నష్టం, కాంగ్రెస్ ఆప్ పోటీ స్థానాలు ఖరారు, బీజేపీలో కీలక పరిణామాలంటూ అప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థి షర్మిలక్క అంటారు. వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయనున్నారా, కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ షర్మిల. నిజంగా ఇది మాత్రం దారుణమైన సంఘటన. అయితే దీని గురించి మాత్రం మనకి ఆంధ్రజ్యోతిలో రాదు. ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్ మొత్తం జత్వాని గురించి వస్తుంది. అది చూసారా, వైపీఎస్లపై వేట్ అంట. వీళ్ళు అంటారు ఐపీఎస్లు కాదు వైపీఎస్లు అంట, అంటే వైసీపీకి సపోర్ట్ చేశారు కాబట్టి వైపీఎస్లు అంట. పిఎస్ఆర్, కాంతిరాణ, విశాల్ గున్ని సస్పెన్షన్, జత్వాని కేసులో సంచలనం. సీక్రెట్ ఆపరేషన్, సీక్రెట్ ఫండ్ అడ్డంగా బుక్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని స్టేట్మెంట్తో మెడకు వచ్చు. జత్వానీపై విద్యాసాగర్ ఫిర్యాదుకు ముందే అరెస్ట్ చేయడానికి విమాన టికెట్ల బుక్, ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫండ్ నుంచి ఖర్చు, డీజీపీ అనుమతి లేకుండా ముంబైకి, చిక్కుల్లో పిఎస్ఆర్, గున్ని, కాంతిరాణ. దీని గురించి ఆంధ్రజ్యోతిలో ఇంత భారీగా రాశారు. సరే, కేజ్రీవాల్ గురించి రాశారు, అది చూసాం మనం. దీని గురించి ఇంత బాగా రాసిన వాళ్ళు ఇదిగో దీని గురించి వీళ్ళు ఏమంటారంటే, మనవాళ్ళు వద్దు కాలేజీలు వద్దు అని చెప్పి తిప్పంపిన వాటి గురించి వీళ్ళు రాయలా. వీళ్ళేం రాస్తారు, వైద్య కళాశాలలపై విషం, నిర్మాణానికి ఒక్క పైసా కేటాయించిన జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో 4వ వంతు పనులు పూర్తి చేయలేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు సీట్లపై తప్పుడు ప్రచారం, విపక్షంలోనూ అబద్ధాలనే నమ్ముకున్న మాజీ సీఎం,
విద్యార్థులకు అన్యాయం అంటూ మొసలి కన్నీరు. గతంలో తమ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు యత్నాలు. పీజీ సీట్లు, నిధులు, కాలేజ్ నిర్మాణాలకు మళ్లింపు. జగన్ నిర్వాకంతో ఆ సీట్లు నిలిచిపోయే ప్రమాదం. 20% పనులకు 16% బిల్లులు చెల్లింపు. అవి నాబార్డ్ కేంద్ర నిధులతో చెల్లించే డబ్బాలు. కాంట్రాక్ట్ సంస్థలకు 674 కోట్ల బకాయిలు. పనులు నిలిపేసిన సంస్థలు అడ్మిషన్ ఇచ్చుకోవడానికి ఇదే కారణం అని చెప్పి వీళ్ళు అంటారు. అంతేగాని వీళ్ళు ఎక్కడా కూడా ఈయన వద్దని చెప్పి 11 కాలేజీలు ఈయన వద్దని చెప్పి తిరిగి రాసింది మాత్రం వీళ్ళు చెప్పరు. ఇది కూడా జగన్ మీదకే తీసేస్తారు. అవును. ఇక ఇసుక రవాణా ఛార్జీల ఖరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం. జిల్లాల వారీగా ఇసుక కమిటీలతో చర్చలు. స్టాక్ పాయింట్ల దూరం ప్రామాణికంగా ధరల నిర్ణయం అంటూ ఇసుక రేట్లు ఫిక్స్ చేసిరట. త్వరలో ఆపరేషన్ బుడమేరు. రాష్ట్ర వ్యాప్తంగా కాలువలు. ఇది మనం ఆల్రెడీ చదివాం. ఇక వెంకట్రామరెడ్డిని కాపాడుతుంది ఎవరు? వైసీపీ వీరవీర్యుడికి సచివాలయం నుంచే రక్షణ. గతంలోనూ సస్పెన్షన్ ఎత్తేందుకు ప్రతిపాదన. బయటికి పొక్కడంతో అభియోగాలకు ఆదేశం. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే చర్యలని హెచ్చరిక. ఆ గడువు కూడా ముగిసి 15 రోజులైంది. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని చెప్తున్నారు. ప్రతి ప్రశ్నకు ఒకే సమాధానం, నాకు తెలియదు, గుర్తులేదు. టీడీపీ కార్యాలయం దాడి కేసులో పోలీస్ కస్టడీలో నందిగాం సురేష్. విచారణకు సహకరించిన వైనం. ఆదివారం రాత్రి స్టేషన్లోనే నిద్ర. మనం సాక్షి చూద్దాం. ఊడ్చేసింది. ఇక్కడ కనిపించేవి ఏటా 3 పంటలు పండే పొలాలు. వరి, పత్తి, సన్ఫ్లవర్, మొక్కజొన్న, కూరగాయలు, పూల తోటలు. ఇలా ఇక్కడ పండని పంటలంటూ లేవు. కానీ ఇప్పుడు ఎటు చూసినా ఇసుక మేటలే కనిపిస్తున్నాయి. కృష్ణా పరివాహిక లంక గ్రామాల్లో రైతుల దయనీయ పరిస్థితికి ఈ చిత్రమే నిదర్శనం అని చెప్పి చూడండి. పొలాలు ఎలా అయిపోయినాయో. ఊడ్చేసింది. చెరువుల్లా పొలాలు, కనుచూపు మేర ఇసుక మేటలే. నోటికాడ ముద్ద నేలపాలు, ఆవిరైన అన్నదాతల ఆశలు. కృష్ణా లంకాల్లో కన్నీళ్లు ముంచేసిన బుడమేరు. ఏలేరు వరద కకావికలం. వరుసగా వర్షాలు, వరదలతో ఉభయ గోదావరి జిల్లాల అతలాకుతలం. ఉత్తరాంధ్రలో నాగావళి, వంశాధార, విశ్వరూపం. 25,000 ఎకరాల్లో పంట నష్టం. రహదారుల పరిస్థితి దారుణం. ఇసుక మేటలు తొలగించాలంటే రైతన్నలపై ఎకరాకు 20,000 పైగానే భారం. నష్టంపై సర్కారు ప్రాథమిక అంచనా 5.934 లక్షల ఎకరాలే. వాస్తవానికి అంతకు మించి నష్టం. ఎకరాకు 10,000 ఏకాడికి. ఆదుకోకుంటే రబీ వేయలేమంటున్న రైతులు. ఖరీఫ్లో తగ్గనున్న ప్రధాన పంటల దిగుబడి. పచ్చనైతన కనుసనలోనే పంట నష్టాల అంచనా. సరే, ఈ లాస్ట్ లైన్ తీసేస్తే మిగతాదంతా కూడా నిజంగా ఈసారి ఖరీఫ్ మాత్రం అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ రైతులకు కన్నీరు మిగిల్చిన కానీ చెప్పచ్చు. ఈ ఖరీఫ్లో నాకు తెలిసి దాదాపుగా ఒక 70 to 80% రైతులకు పూర్తి నష్టమే. కొట్టుపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా దాదాపుగా పూర్తిగా పోయింది. ఇక దీని గురించి జగన్ ఏమంటారంటే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి. చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక. ఆ మాటను స్కాములు చేయటం విరపించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు. పాడేరు కాలేజీని 50 సీట్లకి పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దనడం ఏంటి? తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖ వెనక్కి తీసుకోవాలి. ఇబ్బందులు లేకుండా మేమే సీట్లు భర్తీ చేస్తే నాడు రాద్ధాంతం. అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. తీరా గద్దెనెక్కాక ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరు దాటాక తెప్ప తగలటమే కాదా? ప్రభుత్వ వైద్యం బాగుంటేనే ప్రైవేట్లో రేట్లు తక్కువ ఉంటాయి. పేదలకు ఉచితంగా మంచి వైద్యం అందకూడదా అని జగన్ రాస్తున్నారు. చూడండి. ఇక ఖజానా దోపిడీకి లైన్ క్లియర్. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక పాత పద్ధతిలోనే పనులకు టెండర్ నిర్వహించాలన్న ఆదేశం. 2014-19 మధ్య తరహాలోనే ఖజానా దోచేసేందుకు సిద్ధం. మంచి పనులను రద్దు చేయడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు. సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం, టోఫెల్, సెబ్ పంటల బీమా, ఇలా ప్రజలకు మేలు చేసేవన్నీ రద్దు దిశగా చర్యలు. ఇది రద్దుల ప్రభుత్వంగా పేరుగాంచిన వైనం వ్యవస్థలను నిర్వీర్యం చేసే దండుకోవడమే ధ్యేయం. ఇక దీంట్లో వీళ్ళు రాశారు, రెడ్ బుక్ కుట్ర. 3 ఐపీఎస్ల సస్పెన్షన్. నిబంధనలకు విరుద్ధంగా పిఎస్ఆర్, కాంతిరాణ, విశాల్ గుండెలపై సర్కార్ వేటు. గతంలో న్యాయస్థాన అనుమతితోనే కాదంబరి జత్వాని అరెస్ట్. అయినా అక్రమ అరెస్ట్ అంటూ సస్పెన్షన్. ఒక్క ఆధారం చూపకుండానే కక్షపూరిత చర్యలు. విచారణ ప్రక్రియల నిబంధనల ఉల్లంఘన. ప్రభుత్వ పెద్దల కుట్రలో పాతదారులుగా విజయవాడ పోలీసులు. క్యాట్ను ఆశ్రయించనున్న 3 ఐపీఎస్ అధికారులు. ఇది చూడండి, జగన్ పాలనలో తలసరి ఆదాయం భారీగా పెరిగిందంట. గత 5 ఏళ్లలో 88,448 పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం. గతంలో చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో పెరుగుదల 60,128 మాత్రమే అని వీళ్ళు కాకి లెక్క వేశారు. వీళ్ళకి లెక్కల గురించి అప్పుడెప్పుడో 2019కి 2014కి లెక్క కట్టి వీళ్ళు రాశారంటే
గ్రేట్గానే చెప్పచ్చు. సరే, ఇదే అయితే మన ఆంధ్రాలో ఉన్న ముఖ్య వార్తలు. మొత్తం అందరూ కూడా ఈ మెడికల్ సీట్ల గురించి, జత్వానీ గురించే రాశారు. జత్వానీ కేసు ఇప్పుడు ఏపీలో ఇంపార్టెంట్, అంతకు మించి సబ్జెక్ట్ లేదు ఏపీలో. 100 రోజుల ప్రభుత్వం పూర్తయిన తర్వాత వీళ్ళు ఇదే పనిలో ఉంటున్నారు. జత్వానీ కేసు గురించి ఉన్నంత కాన్సన్ట్రేషన్ ప్రజా సమస్యలపై కూడా ఉంటే బాగుంటుందని ఏపీ ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇదండి వాళ్ళ మార్నింగ్ న్యూస్. దయచేసి మా వార్తలు చూస్తున్న వాళ్ళు ఒక చిన్న కామెంట్ రూపంలో మాకు ఒక బూస్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అంతేకాదు కింద మా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. మీరు మాతో ఏమన్నా పంచుకోవాలన్నా, ఏమన్నా చెప్పాలన్నా, ఏమన్నా వీడియోస్ రూపంలో మాకు తెలియజేయాలన్నా దయచేసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, వీడియోస్ పంపించండి. మేము ప్రజల దృష్టికి తీసుకొస్తాం. రేపు గణపతి నిమజ్జనం, అందరూ జాగ్రత్తగా పాటిస్తూ గణపతి నిమజ్జనాన్ని సేఫ్గా చేసుకోండి. తొక్కిసలాట్లు ఇలాంటివి జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా గణపతి నిమజ్జనం పూర్తి చేసుకోవాలని ప్రజల్ని కోరుకుంటున్నాం.